ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. యమధర్మరాజు వచ్చిండు రోడ్డు మీదికి, హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పిండు జనాలకి. రైతనతోని రామశిలక దోస్తాన్, చూసినోళ్ళు అయితున్నారు పరేషాన్. రైలు పట్టాల మీద చేసిండు రీల్స్, విని ఏమనాలో చెప్పండి జనాలు. యమధర్మరాజు చిత్రగుప్తుడు ఎక్కడుంటారుల్లా అంటున్నా. ఎక్కడ ఉంటారని గట్ల అడుగుతావు. వాళ్ళు ఎక్కడ ఉండేది మాకేం తెలుసు అని. కాకపోతే అప్పుడప్పుడు సినిమాలల్లా సీరియళ్ళల్లా చూస్తున్నావు అంటారా. అయితే మీరందరూ 1 2 3 అని లెక్క పెట్టుండ్రి. సీదా యమధర్మరాజును చూపెడతా. ఏంది నమ్ముతలేరా? నిజమేనోల్లా. అగో వస్తున్నాడు చూడుండ్రి. అమ్మ బాబోయ్, యమధర్మరాజు చేతుల యమపాశం కూడా ఉన్నది. పక్కన చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. వీళ్ళేంది నడి రోడ్డు మీద అందరిని ఆపిండ్రు, ట్రాఫిక్ జామ్ చేసి భయపెట్టిస్తున్నారు. అగో ఇటు సీరియస్ గురుకుతున్నారు ఈ బండి అన్న దగ్గరికి. బాబోయ్, బండ్ల మీద ఉన్న అన్నలు ధైర్యంగా లోలే, అస్సలకే భయపడతలేరు. అయినా ఏంది స్వామి మీరు భూలోకం ఎందుకు వచ్చిండ్రు? అతివేగం వద్దురా, ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు. ఓహో, హెల్మెట్ లేకుండా తిరిగేటోళ్లకు హెల్మెట్ పెట్టుకోమని చెప్దామని వచ్చిండ్రా? అంతేనా? ఇంకేమైనా ఉన్నదా స్వామి? నేను చెప్పేది లిఖించు, మానవులకి వినిపించు. ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు. అంత మంచిగానే చెప్పిండు కానీ పక్కన మైక్ ఏడికించి పట్టుకొచ్చిండని డౌట్ పడుతున్నారా? అయితే మీరు పప్పుల కాలేసినట్టేనుల్లా. ఎందుకంటే వీళ్ళు నిజంగా యమధర్మరాజు కాదు, చిత్రగుప్తుడు కూడా అంతకంటే కాదుల్లా. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేందుకు కాకినాడ జిల్లా జగ్గంపేటల పోలీసులు ఇగో ఇట్లా ఇచ్చంతరంగా ప్రోగ్రామ్ పెట్టిండ్రు అన్నట్టు. కానీ వీళ్ళందరినీ చూస్తే నిజంగా యమధర్మరాజు చిత్రగుప్తుడు లెక్కనే ఉన్నారులే. అన్నలు బైకులు నడిపేటోళ్ళు జర హెల్మెట్లు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండి. ఉత్తరప్రదేశ్లో ఒక కొంగ అప్పట్లో ఒక అన్నతోని ఎంత మంచిగా దోస్తాన్ చేసిందుల్లా. బయటికి పోతే బయటికి పోవుడు, బైక్ మీద పోతే ఎగిరిపోడు, పొలం కాడికి పోతే పొలం కాడికి పోవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో కుక్క పిల్ల తిరిగినట్టే తిరిగింది. చూసినాం కదా. సరే, ఇక దాన్ని కొన్ని రోజులకు ఆఫీసర్లు పట్టుకుపోయి జూలో ఇడిచిపెట్టిర్రు. కానీ ఇప్పుడు ముచ్చట ఏంది, ఎవరితో దోస్తాన్ చేస్తున్నారంటే మనిషితోని దోస్తాన్ చేస్తూ దోస్తు మేరా దోస్త్ అంటున్నదిలా రామశిల్క. రామశిల్కనైనంత మాత్రాన రామశిల్కతోనే ఫ్రెండ్షిప్ చేయాలని రూల్ ఏం లేదు. మంచి మనసున్న మనుషులతోని కూడా ప్రాణానికి ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేస్తానని రూపిడి చేస్తూ మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తున్నది ఈ శిల్క. అగ చూడండి, అన్న బండి మీద పోతుండే కూడా ఇడిచిపెట్టకుండా ఎట్లా పోతున్నదో. అయినా వీళ్ళకి ఆడ సోపతి కలిసింది. ఎట్లెట్లా దోస్తులైనరంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండే నరేన్ బాయ్ అనే ఈ రైతన్న పొలం దగ్గర పనులు చేస్తుంటే కదల్లేక మెదల్లేక ఆగంగా ఉన్నదట శిల్క. ఇక దీన్ని ఇట్లనే ఇడిచిపెట్టిపోతే గద్దలకి ఇట్లా తీసుకుపోతాయి, వదిలేసిపోతే అసలుకే ప్రాణాలు దక్కాయని ఇంటికి తీసుకుపోయి మంచిగా అన్నం పెట్టి సాగితే ఇగో 6 నెలల్లో ఇంత మంచిగా అయింది. ఇప్పుడు పొలం కాడ ఇడిచిపెట్టినా కూడా మళ్ళీ ఈ అన్నతోనే ఇంటికి వస్తున్నదట. కానీ ఇలా దోస్తాను భలే గమ్మత్తున్నదిలే. అక్కడక్కడ జరుగుతుంటాయి ఇసోంటి. ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే మళ్ళా తిరిగి ఇంటికి వస్తామా లేదా అనేది నమ్మకం లేకుండా పోయిందుల్లా. రోడ్డు మీద నుంచి పోతుంటే ఎటు నుంచి ఏమొచ్చి మీద పడుతుందో తెలియదు. కొంతమంది అయితే గుడ్డెద్దు చేన్ల పడ్డట్టే అడ్డగోలుగా డ్రైవింగ్ చేసుకుంటా ప్రాణాలతోని చెలగటమాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో గిట్లనే కన్ను మూసి తెరిచేటాలకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో ఉన్న నైనిటాల్ నేషనల్ హైవే ఇది. లారీలు, కార్లు, బైకులు పోయేటి పోతున్నాయి, వచ్చేటి వస్తున్నాయి. అప్పటిదానికి అంత మంచిగానే ఉన్నది కానీ కన్ను మూసి తెరిచేటాలకు ఘోరం అంటే ఘోరం జరిగింది. ఈ బులోరాన్ని చూస్తున్నారు కదా, ఎనికేమొస్తున్నదో ఏందో అని చూసుకోకుండా మెల్లగా రోడ్డు క్రాస్ చేస్తున్నాడు దాని డ్రైవరు. అప్పుడే అటు నుంచి తౌడు లోడుతో ఫుల్ స్పీడ్లో లారీ వస్తున్నది. అప్పుడు ఏమైందో చూడుర్రిగా.
అబ్బర కొడక ఎంత పనయ్యరా. బొలోరా అడ్డమచ్చటాలకు ఆ లారీ అడదిక్కున్న డివైడర్ను గుద్దుకొని ఆయంత కంట్రోల్ తప్పి పల్టి కొట్టింది. ఆ లారీ కింద బొలోరా పడి అప్పడం లెక్కన నలిగిపోయింది. పాపం మనలున్న డ్రైవరు ఆడి కాన్య జీవిడ్చిండట. ఇదంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ బొలేరో డ్రైవరు యూటర్న్ తీసుకునేటప్పుడు వెనుక నుంచి ఏమొస్తున్నదో చూసుకోవద్దా, అంత కేర్లెస్గా నడిపితే ఎంత పని అంటున్నారు అక్కడ జనాలు. చూస్తున్నారా పబ్లిక్ యూటర్న్ల దగ్గర జరంత పైలం. ఈ నడుమ దొంగ బడివేగాలు బాగా మోపైనరుల్లా. రోడ్డు మీద నుంచి పోతుంటే బైక్ మీద వచ్చి మెడల చైన్లు గుంజుకపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి పోతే తాళం బలగొట్టి బీరువాలో ఉన్నాయన్నీ మూట కట్టుకొని పోతున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన బైకును తెల్లారెటాలకు మాయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంకో కొత్త గ్యాంగ్ దిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడుండ్రి. చూస్తున్నారా వాళ్ళను ఇంటి ముందు పార్క్ చేసిన బైకుల జోలికి పోకుండా ఆ బైకుల్లో ఉన్న పెట్రోల్ మాత్రమే సీసాలలో నింపుకొని పోయే పెట్రోల్ దొంగలాళ్ళు చీకటి పడంగానే ఖాళీ బాటిల్ పట్టుకొని బయలుదేరుతారు. ఏదో ఒక ఏరియాలో 1-2 బైకులను సెలెక్ట్ చేసుకొని ఈ గంటలు ఉన్న పెట్రోల్ మొత్తం గుంజి సీసాలు నిండగానే అవతల వాడతారు అన్నట్టు. పొద్దున్న లేచి చూస్తే ఎక్కడి బైక్ అక్కడనే ఉంటుంది. స్టార్ట్ చేద్దామంటే అట్లా పెట్రోల్ ఉండదు. తాండూరు అయోధ్య నగర్లో నెల రోజుల నుంచి ఇటువంటి పెట్రోల్ దొంగతనాలు ఎక్కువైపోయినాయట. ముందు రోజు ట్యాంకు ఫుల్ ఉన్న పెట్రోల్ తెల్లారేటాళ్ళకి ఎట్లా ఖాళీ అయిందో అర్థం కాక పర్షాన్ అవుతున్నారా కాలనీలు ఉండే బైక్ ఓనర్లు. అయితే ఇప్పుడు అసలు కారణం ఏందనేది తెలిసి వాళ్ళందరూ షాక్ అయినరు. ఒకళ్ళ ఇంటి ముందున్న సీసీ కెమెరాలు పెట్రోల్ దొంగతనం చేస్తున్న బడిమెగాల బండారాన్ని బయట పెట్టినాయి. వామ్మో, ఈ రోజు పెట్రోల్ తీసిండ్రు, రేపు బండ్లు కూడా ఎత్తుకపోతారు కావచ్చు, ఆ దొంగల నుంచి మమ్మల్ని మీరే కాపాడాలి సారు అని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ కాలనీ వాళ్ళు. ఈ బడిమెగాల కథ ఇట్లుంటే మైసూరులో 4 తలమాసినోళ్ళు తుపాకులు పట్టుకొని జ్యువెలరీ షాపులకు జొర్రబడి 4.5 కోట్ల రూపాయల బంగారం మొత్తం చుట్టుకపోయినరు. మళ్ళీ ఎప్పుడో అర్ధమరాత్రి కూడా కాదు, దుకాణం తెరిచి ఉండగానే మిట్ట మధ్యాహ్నం పూట. అవే చూడండి సినిమా సీన్ల కదా బెదిరించినట్టు అందరికి తుపాకులు చూపెట్టి ఎట్లా కూసబెట్టినరు కింద. ఈడైతే మొత్తం గుమ్మరిస్తున్నాడు కదా షెల్ఫ్ల నుంచి తీసి బంగారం. జర్ర సేపట్లనే దుకాణం మొత్తం ఖాళీ చేసి బ్యాగులో చదువుకొని పోయినరు. ఇంక ఇలా మోకాలు కనిపించకుండా హెల్మెట్లు పెట్టుకొని వచ్చిండ్రు. పోయేటప్పుడు బండ్ల మీద పోయినరట. మరి ఆ బండి నెంబర్లను బట్టి ఈ సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు అయితే వాళ్ళని పట్టుకునేందుకు చూస్తున్నారు. కానీ అయ్యలు దుకాణందారులు జర జాగ్రత్త, ఇగో ఇట్లాంటి బట్టెవాజగాలు మోపోయినరు మంది గండానే. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సుల సీట్ల కోసము ఆడోళ్ళు సిగలు పట్టుకొని కొట్టుకునే సీన్లు చూస్తూనే ఉన్నారు కదా. సీట్ల కోసమే కాదుల్లా, బస్సు ఆపలేదని డ్రైవర్తోని కండక్టర్తోని ప్యాసింజర్లు ఫైటింగ్ చేస్తుంటారు. ఇంకొందరు బస్సు ముందుకు పోకుండా దానికి అడ్డంగా నిలుచొని లొల్లి చేస్తారు. అగో గట్లనే ప్రకాశం జిల్లాల సుత ఒక ఆమె బస్సుకు అడ్డంగా కూర్చొని ఆగమాగం చేసింది. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. చూడుండ్రటు. అంతే చాలంతే. చూస్తున్నారా నొల్లా బస్సుకు అడ్డంగా రోడ్డు మీద బైఠాయించి గాయి చేస్తున్నది గీయవ్వ. అయ్యో ఏమైంది, ఎందుకట్లా రాస్తా రోక చేస్తున్నది? డ్రైవర్ బస్ ఆపని అన్నాడా లేకపోతే కండక్టర్ బస్ ఎక్కించుకొని అన్నాడా అని అనుకోబట్టిండ్రు రోడ్డు పొన్నవయ్యే పబ్లిక్. అయితే అసలు ముచ్చట ఏంది ఎరికేనా? ఆమెకు అర్జెంటుగా మందు కావాలన్నట. ఓ అయ్యా ఎవరన్నా కోట తిప్పియండి అయ్యా అని గట్టిగా అరుచుకుంటా బస్సు ముందు కూర్చొని ఆగమాగం చేస్తున్నది. ఊరిని కథ సల్లగుండా ఇది ఎక్కడ డిమాండ్రు? కోటర్ బాటిల్ కోసం బస్సు ఆపుతారా ఎవరన్నా అని షాక్ అవుతున్నారు బస్సులో కూర్చున్న ప్యాసింజర్లు. ఓ అమ్మా ఏంది లొల్లి లేవు, ప్యాసింజర్లు లొల్లి పెడుతున్నారని డ్రైవరు కండక్టరు ఎంత చెప్పినా వినకుండా అరగంట దానిక బస్సును ఓనియలేదట. చూసి లాస్ట్కు డ్రైవరు కండక్టర్ ఇద్దరు కలిసి ఆమెను పక్కన గుంజి బస్సు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినరు. నీ తాగుడు పాడుగాను దానికి అలవాటు పడి ఆ మత్తలో ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా సోయి ఉండదు చాలా మందికి. ఇక గిస్వంటల వీక్నెస్ ను అడ్డం పెట్టుకొని అయిన కాడికి దండుకుంటున్నారు లిక్కర్ షాపోళ్ళు. పరిస్థితి ఎంత ఘోరం ఉన్నదంటే ఇప్పుడు ఏపీలో మందు ఏరులై పారుతున్నది. ఏ గల్లీలో చూసినా బెల్ట్ షాపులేనే. ఒక్కో బాటిల్ మీద ఇష్టం వచ్చినంత రేట్లు ఎక్కువ చేసి వసూలు చేస్తున్నా అడిగేటోళ్ళు లేరు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఒక్కో బాటిల్ మీద 10 రూపాయలు ఎక్కువేస్తున్నారు. అదేందయ్యా అని అంటే అది అంతే అని దబాయిస్తున్నారట. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా అని మొర పెట్టుకుంటున్నారు కొందరు మందు బాబులు. ఎప్పుడు నుంచి
ఎప్పటి నుంచి ఈ దునియాల గొప్ప బంధం ఏందయ్యా అంటే ఆలి మగల బంధమే. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సంతోషం వచ్చినా ఒకరికి ఒకరు తోడుగుంటారు, ఒకరికి ఒకరు అండగా నిలబడతారు. ఒకవేళ కీస్లాటలు అయ్యి ఒకరి మీద ఒకరు అలిగినా మళ్ళా పొద్దుగుకేసరికి మాట్లాడుకొని ఇద్దరు కూర్చొని అన్నం తింటారు. అట్లుంటది కదా బంధం. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆహాహాహా, ఏం బంధం, ఏం అనుబంధం పో. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా ఆలిమగల బంధం అంటే, ఇది కదా లగ్గం నాడు ఒకరికి ఒకరం అని మాట్లాడుకున్న భాష అర్థం అంటే. అగ చూడండి, తాత ఎంత మంచిగా అవ్వకు అన్నం కలిపి తినిపిస్తున్నాడో, అవ్వ ఎంత మంచిగా తింటున్నదో. మరి అవ్వ ఎందుకు దవాఖానలో పడ్డదో ఏమైందో కానీ అవ్వతో పాటే దవాఖానలుండి అవ్వకు అన్ని పనులు చేసి పెట్టిన తాత ఇట్లా అన్నం కూడా తినిపించిండు. చేయికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టడంతో అన్నం కలపడం రాక ఇబ్బంది పడుతున్న అవ్వను నువ్వు ఎందుకు కలుపుతున్నావు, నేను లేనా, నేను అన్నం తినిపియనా అనుకుంటా ప్రేమను చూపెడుతుంటే దవాఖానలు ఉన్నోళ్ళు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు ఇది. కానీ చూడండి, తాతకు అవ్వ మీద ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత మంచిగా చూసుకున్నాడో. మరి ఇప్పుడు దవాఖానలోనే ఇంత మంచిగా చూసుకుంటున్నాడంటే లగ్గమైనప్పటి సంది ఇంకెంత మంచిగా చూసుకున్నాడో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతున్నది కదా. తాత మీ జంట సూపరే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.